అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేసీఆర్ గారి కొడుకు కేటీ రామారావు పైన ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు జనవరి 7వ తారీఖు నాడు విచారణకు పిలిచేటటువంటి కార్యక్రమం చేశారు. కేటీఆర్ 7వ తారీఖు ఈడీ ఆఫీస్ కి విచారణకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విచారణలో కేటీఆర్ కి నానా రకాల ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అసలు కేటీఆర్ ని ఎందుకు టార్గెట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం? కేటీఆర్ పైన ఈడీ అధికారులు ఎందుకు రంగంలోకి దునికిర్రు? ఇటు ఏసీబీ అధికారులు ఎందుకు రంగంలోకి దునికిర్రు? ఎందుకు అసలు ఈ రంగం ఎందుకు సిద్ధమవుతున్నది? కేటీఆర్ నిజంగానే అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? కేటీఆర్ తీసుకుపోయి చెంచల్గూడలో లేకపోతే షెర్లపల్లి జైల్లోనో మంచిగా శిప్పకూడు తినిపించేటటువంటి అవకాశం ఉండొచ్చా అనేది ప్రధానంగా వినబడుతున్న క్వశ్చన్ మార్క్. అయితే కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో 55 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డాడు. కేటీ రామారావు 55 కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, వితౌట్ క్యాబినెట్ పర్మిషన్, వితౌట్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్మిషన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్మిషన్, ఆ రోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ కేటీ రామారావు అర్ధరాత్రి 12-1 గంటల సమయంలో విదేశీకి సంబంధించినటువంటి కంపెనీ ఫార్ములా ఈ రేసింగ్ కి 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే కేటీఆర్ 55 కోట్లు పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి కేటీఆర్ పైన కేసులు నమోదు చేసినారు. విచారణ కొనసాగుతున్నది. కేటీఆర్ తో పాటు కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ కుమార్, ఆయనే ఐఏఎస్ ఆఫీసరు, కేటీఆర్ దగ్గరనే ఉన్నాడు. జిహెచ్ఎంసీకి సంబంధించిన కీలక రోల్ ఆయనే. ఈ అరవింద్ కుమార్ పైన కూడా కేసు నమోదైంది. అరవింద్ కుమార్ పైన కూడా ఆ విచారణ జరుగుతూ ఉంది. అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కమిషనర్ ఆయన శివబాలాజీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా పోవాలి. మొత్తం ముగ్గురు, ఈ ముగ్గురు పైన పిటిషన్ వేస్తారు. ముగ్గురు పైన ఎంక్వైరీ నడుస్తూ ఉంది. జనవరి 7వ తారీఖు కేటీ రామారావు ఈడీ ఆఫీస్ కు పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూడండి, గతంలో కేటీఆర్ వాళ్ళ చెల్లె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె సారా దందాలో ఆమె గోవాల దంద చేసుడు, ఢిల్లీలో లిక్కర్ దంద చేసుడు, ఆమె గుడుంబ దందాలో ఆమె ఎడిగిపోయింది, తిహార్ జైలుకు పోయింది. తిహార్ జైల్లో పోయింది. తిహార్ జైల్లో దాదాపు ఒక 3 నెలలు ఉన్నట్టు నాకు తెలిసి 90 డేస్ ఉండేమో, 9 డేస్ 3 నెలలు ఉన్నది అనుకుంటా మాక్సిమం. 3 నెలలు ఆమె జైల్లో తిహార్ జైల్లో మగ్గింది. తర్వాత ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ టైం పొలిటీషియన్ లెక్క అయిపోయింది. ఇప్పుడు ఆమె సారా దందాలు అప్పుడు. ఇప్పుడు కేటీ రామారావు ఏమో ఈయన కార్ల దందాలు ఇప్పుడు ఈయన జైలుకు పోయేటటువంటి పరిస్థితి. సేమ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా గిట్టే కనబడుతుంది. ఇప్పుడు కవితక్క పోయింది, జైలు నుండి బయటకు వచ్చింది, ఆమె ముఖ్యమంత్రి అవుతుందేమో. జైలు పోయేటోళ్ళు అందరూ ముఖ్యమంత్రి అవుతారు కదా. కేటీఆర్ కూడా చెప్పిండే కదా గతంలో, కవిత మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు జైలు పోయిండు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి జైలు పోయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ జైలు పోయిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఈయనే కేటీఆర్ జైలు పోతాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మొన్న అంటుడు కదా ఆల్రెడీ, నేను జైలుకు పోతా, జైల్లో మంచిగా జిమ్ చేస్తా అంటాడు. జిమ్ చేస్తా, స్మార్ట్ గా తయారైతా, బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా అంటాడు. స్మార్ట్ గా మంచిగా ఇట్లా ముఖానికి పౌడర్ పెట్టుకొని పాదయాత్ర చేస్తాడట. చేసిందే దొంగ పని. 55 కోట్ల రూపాయలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడము, మళ్ళా దాంట్లో దొంగ మాటలు అన్ని. ఇదే కేటీఆర్ తేపకోసారి మాట మారుస్తున్నాడు. తేపకోసారి అదో మాట ఇదో మాట, అట్లా ఇట్లా మాటలు మార్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. ఏమంటాడు కేటీఆర్? సరే, నేను 55 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయమని చెప్పినా మరి అధికారులకు తెలియదా? అధికారులకు సోయలేదా? మరి అధికారులన్నా చెప్పొచ్చు కదా. అధికారులన్నా ఏది హరీష్ రావుకు చెప్పాలి, అధికారులన్నా క్యాబినెట్కి చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి కదా, గవర్నమెంట్ పర్మిషన్. నేను మంత్రిని కాబట్టి నేను చెప్తా, మరి వాళ్ళు చెప్పాలి కదా అధికారులకు. వాళ్ళు చెప్పండి, నేనేం చేయాలంటాడు. ఇదో మాట మార్చిండు. మళ్ళీ అదే ప్రెస్ మీట్ లో కేటీఆర్ ఒకరోజు ఏమన్నాడు? అరవింద్ కుమార్ వచ్చిండు సార్, డబ్బులు పంపాలి సార్ అంటే, పంపమని నేనే చెప్పినా, మొత్తం బాధ్యత ఒక మంత్రి లెక్క నేనే తీసుకుంటున్నా, నేనే పంపమని చెప్పినా, నా పర్మిషన్ తోనే పంపమని చెప్పినా, ఇట్లా ఈయనే అంటాడు. అధికారుల తప్ప నేనే అంటాడు, నేనే తప్పు చేసినా నేనే అంటాడు. ఈయనకి క్లారిఫికేషన్ లేకుండా పోయింది. ఇప్పుడు డైనమాలో పడ్డాడు కేటీఆర్. అసలు 55 కోట్ల రూపాయల పంచాయతీ కేటీఆర్కి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అనుకుంటున్నారే అనవసరంగా కొట్టినా కదా, ఓన్లీ 55 కోట్ల రూపాయల పంచాయతీ వస్తుంది. కేటీఆర్ ఇట్లా తెలియకుండా ఎన్ని కోట్లు పంపిండో, ఎవరెవరికి ఎన్ని కొట్టిండో, ఏం చేసిండో, ఇవన్నీ మనకు తెలుసా? మనం చూసినామా, చేసినామా? కేటీఆర్కే తెలియాలి ఇక. కాబట్టి ఈడీ అధికారులు కేటీఆర్ పైన ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. 7వ తారీఖు విచారణ పిలిచిరు. ఎందుకంటే లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ చాలా సీరియస్గా ఉంటుంది. ఎమ్మెల్సీ కవితక్క ఆమె కేవలం నిందితురాలు మాత్రమే, అంటే మొత్తం తప్పు చేసినట్టు కాదు, కేవలం ఆమె పైన అనుమానంతో ఆమెను జైల్లో పెట్టినారు. విచారణ చేసినారు, జైల్లోనే ఉంది ఆమె. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు కొంత బెయిల్ ఇచ్చి ఆమెని బయటికి విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు. కేటీఆర్ కూడా
మరి ఇట్లనే కేటీఆర్ని కూడా కొంత టార్గెట్ చేయవచ్చు ఏదో నడుస్తున్న చర్చ అయితే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం, గతంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు. తీన్మార్మలను ఇబ్బంది పెట్టిండు, ఆయన ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేసిండు. కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినందుకు అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ఎంపీ. తర్వాత ఇదే కాంగ్రెస్ లో చాలా మందిని కర్రలతో కొట్టించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అయితే పోలీసులు పొట్టు కొట్టిరు. ఆయన ఎంపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ, స్టార్ ఓడ్ లీడర్ లెక్క ఇప్పుడు ఆయన మస్తు మందిని కొట్టించిండు కేటీఆర్. అరెస్టులు చేయించిండు, దాడులు చేయించిండు, పంచాయతీ నడిచినాయి, మస్తుగా అయినాయి. ఎవరు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఓడు వచ్చి ఒక 2 సంవత్సరాల క్రితం నన్ను కొడితే అప్పుడు నా పరిస్థితి అఘోర పరిస్థితి, చాలా చిన్న స్థాయి. 2 సంవత్సరాల ఎదిగినాక, వాడికంటే ఎక్కువ నేను ఎదిగినాక వాడు నన్ను 2 దెబ్బలు కొట్టిండు, నేను 4 దెబ్బలు కొడతా అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. కోపతాపాలు సహజం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపం లేదనుకుందాం, రేవంత్ రెడ్డి కోపంలోకి పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక రవ్వగింజంత కోపం అన్న ఉంటుంది కదా, ఒక రవ్వగింజంత కోపం అన్న. గతంలో నిన్ను కేటీఆర్ నానా రకాల ఇబ్బంది పెట్టి మర్చిపోయినావా? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, నీకు అవన్నీ గుర్తుకు లేదా అని కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు అయినా బాధ అనిపిస్తుంది కదా రేవంత్ రెడ్డికి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కేటీఆర్ని, నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ కూడా జైలు బాధ తెలవాలి, కేటీఆర్ కూడా ఫ్యామిలీ దూరం అయితే ఆ బాధ ఏందో తెలవాలి. కాబట్టి కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్కి అచ్చువాడు రావాలంటే తెలవాలి, మేము పడిన బాధ కేటీఆర్ కూడా అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డి కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నాడు అనేది వినబడుతున్న చర్చ. 2 అంశాలు ఉన్నాయి, ఒకటి టార్గెట్ చేస్తున్నట్టు, ఒకటి కేటీఆరే తప్పు చేస్తున్నట్టు. ఇవి 2 అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. 7వ తారీఖు కేటీఆర్ అరెస్టు 100%, 1000% పక్కా ఉండబోతుంది అనేది కొంత మనకు వస్తున్న సమాచారం, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి లీక్స్, కొంత వినబడుతున్న చర్చ. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 కోట్లు అని చెప్తున్నారు, కానీ ఆధారాలు ఎక్కడ? ఎవరైనా కూడా ఆధారాలు ఉంటేనే కదా మనం నమ్మేది, ఉత్తుత్తగానే గాలి మాటలకు నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. మరి 55 కోట్ల రూపాయలు కేటీఆర్ ట్రాన్సాక్షన్ చేసిండు, వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, అప్రూవ్గా మారి అంటారు తప్ప ట్రాన్సాక్షన్ చేసిన డీటెయిల్స్ ఏంది, ఏ రోజు చేసిండు, పర్మిషన్ లేకుండా ఎట్లా చేసిండు, ఏం జరిగిందో ఇది కదా డీటెయిల్స్ కావాల్సింది. ఉత్తుగానే ఆడికి పోయి పార్కులో 2 అబ్బాయిలు అమ్మాయిలను చూసినవా మొన్ననే వాళ్ళు ముద్దులు పెట్టుకుంటారు, నమ్ముతారా? ఎట్ట పెట్టుకుంటారా? మా అమ్మ ఇంటికాడ ఉంటుంది, మా కొడుకు ఇంటికాడ ఉంటాడు, ఏందాయన మాట పంచాయతీ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేకపోతే గాడి పోయి 2 తన్నుకుంటున్నాయంటే మా కొడుకు ఇంట్లోనే ఉండే అంటే చూసింది నమ్మం కదా, అంటే చెప్పింది నమ్మం కదా, చూసింది కదా నమ్మేది. కొన్నిసార్లు చూసింది కూడా నమ్మం, కొన్నిసార్లు మన కళ్ళతో చూసింది కూడా మనిషిని పోల మనుషులు 7 కూడా ఉంటారు అనుకునేటటువంటి స్థాయి కూడా ఉంటుంది కదా, అనే పరిస్థితి ఉంటుంది కదా. మరి కేటీఆర్ తప్పు చేసిండు ఆధారాలు ఎక్కడ? 1 year అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. కేటీఆర్ తప్పు చేసిన అయితే 2 నిమిషాలలో మీ ప్రభుత్వం బయట పెట్టవచ్చు, బాగా చెప్తా చూపించవచ్చు జనాలకి ఇది ట్రాన్సాక్షన్ అని చెప్పి. అదే ఫార్ములా ఇరేసింగ్ కి సంబంధించినటువంటి ఆ ఓనరు, ఆ ఎండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కలిసిండు. మరి ఆ ఫోటోలు బయటికి రాలేందుకు? ఆ ఫోటోలు దాపెట్టే ప్రయత్నం చేసిరు ఎందుకు? ఆ ఫోటోలు రహస్యంగా పెట్టిండు. మొన్న కేటీఆర్ బయట పెట్టిండు కదా. అంటే కేటీఆర్ టీంలో రేవంత్ రెడ్డి వాళ్ళు పనిచేస్తున్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర కేటీఆర్ టీంకి సంబంధించినటువంటి వ్యక్తులు పనిచేస్తారు. ఇది ప్రధానంగా నడుస్తున్న చర్చ. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు, ఇక్కడ చర్చ అక్కడ, అక్కడ చర్చ ఇక్కడ, అక్కడ ఏం జరుగుతుంది ఇటు, ఇక్కడ ఏం జరుగుతుంది, సమాచారాలు అందిస్తా ఉన్నారు అనేది కూడా కొంత లీక్స్ వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డితో పర్సనల్గా దిగిన ఫోటో కేటీఆర్ దగ్గరికి ఎట్లా వస్తుంది? పంపిస్తే ఫార్ములా ఇరేసింగ్ కూడా పంపించాలి, లేకపోతే రేవంత్ రెడ్డి పేసీలో ఉన్నటువంటి కొంతమంది కేటీఆర్కి తెలిసినటువంటి వ్యక్తులు, కేటీఆర్తో క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులు పంపాలి. లేకపోతే ఎందుకు వస్తుంది? 1 year తర్వాత ఫోటోలు బయటకు వస్తాయా? పర్సనల్ ఫోటోలు, ఎవరెవరితో దిగినటువంటి ఫోటోలు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కొన్ని ఉంటాయి, ఈ ఫోటోనే బయటికి పోవాలి, ఈ ఫోటో బయటికి పోవద్దంటే కట్ చేసేస్తారు అంతే, రాదు బయటికి. అలాంటిది కేటీఆర్ ఫోటోలు ఎట్లా చూపించడం మొన్న ఫార్ములా ఇరేసింగ్ ఫౌండర్ ఈయనతోటి రేవంత్ రెడ్డి ఫోటోలు దిగిందని చెప్పి ఇవన్నీ బయటకు వచ్చినాయంటే ఏదో జరిగింది అన్నట్టే కదా, ఏదో లాబింగ్ నడిచింది, ఏదో జరిగింది వ్యవహారం అన్నట్టే కదా. సో ఏది ఏమైనా అప్పుడు కవిత, ఇప్పుడు కేటీఆర్. కవిత తీహార్ జైల్, కేటీఆర్ చెర్లపల్లి ఆవిడ చెంచల్గూడ. కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అడిగి ఉన్నారు. కాంగ్రెస్ ప్లాన్ ఒకటే, కేటీఆర్ని ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలి, ఒక్క రోజన్నా జైల్లో కూర్చోబెట్టాలనేది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. కాబట్టి ఈ ఈడీకి కేసు ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే కేటీఆర్ పైన ఫోకస్ పెట్టలేరా? కేటీఆర్ పైన ఎంక్వైరీ చేయలేరా? చెప్పుని ఈడీ రావాల్సిన అవసరం ఏమున్నది? సెంట్రల్, ఇప్పుడు ఈడీ అనేది సెంట్రల్కి సంబంధించినటువంటి ఫోర్స్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఎందుకు పెట్టాలి? మన దగ్గర సిఐడి ఉన్నది, ఐటీ ఉన్నది, మన దగ్గర ఏసీబీ ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా. మనం చేయొచ్చు కదా, ఏమైనా చేస్తే సిబిఐ ఈడీ రావాల్సినటువంటి పరిస్థితి ఉందా? మీరే ఒక ఎంక్వైరీ కమిటీని పెట్టి ఆ కమిటీతో చేపించవచ్చు, కేటీఆర్ దందా మొత్తం బయటపడుతుంది. ఆడదాకా పోతుంది కదా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లానింగ్స్ అంతా అర్థమవుతున్నది మనకి. కేటీఆర్ని ఒక్క రోజున జైల్లో పెట్టాలి, అందరి బాధ ఇదే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ ఇదే, ఎమ్మెల్సీ మల్లన్న బాధ ఇదే, అందరు ఇదే.
చూద్దాం ఏం జరగబోతుందో. జనవరి 7వ తారీఖు కేటీఆర్ పోవాల్సిందే, పక్కా కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆల్రెడీ కోర్టు ఈ నెల 31వ తారీఖు దాకా కేటీఆర్ అరెస్ట్ చేయవద్దని చెప్పినారు. కేటీఆర్ కు న్యూ ఇయర్ గిఫ్ట్, కేటీఆర్ అరెస్టే కేటీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. చాలా మందికి న్యూ ఇయర్ గిఫ్ట్ మరి ఏదైనా బొకేనో లేకపోతే ఏదైనా వేరే ఏదైనా పంపిస్తారు, కారో బైకో ఏదో. ఈయన మాత్రం అరెస్ట్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 2025 కేటీఆర్ గుర్తుండిపోవాలనుకుంటున్నాడు. చూడాలి మరి ఏం జరగబోతుందని.